విజయ్ తలపతి గారి 'జననాయకన్' మూవీ అయితే చూసేసాను. సో, మూవీ అనేది నాకు ఏ విధంగా అనిపించిందంటే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి. నేనెక్కడ చూడలేదు. Okay, let's go. నాకైతే రకరకాలుగా అయితే ఉందనమాట. సేమ్ 'భగవంత్ కేసరి' మూవీ చూసినట్లు నాకైతే అనిపించింది. సో, ఎక్కడో విన్నాను భయ్యా, డైరెక్టర్ గారు వచ్చేసరికి అసలు ఈ మూవీ అయితే 'భగవంత్ కేసరి' మూవీ రీమేకే కాదని చెప్పారు. సో, నాకైతే ఆ మూవీ రీమేకే అనిపించింది నాకైతే. సో, ఫస్ట్ హాఫ్ వరకైతే అదే జరుగుతూ ఉంటుందనమాట. సో, కొంచెం విలన్ క్యారెక్టర్ అయితే డిజైన్ అయితే వేరు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో, ఇంక చివర్లో అయితే వస్తాయి భయ్యా. రోబోటిక్స్ ఎందుకొస్తాయో నాకిప్పుడు కూడా అర్థం కాలేదు. ఎటెటో వెళ్తుంది సెకండ్ హాఫ్ నుంచయితే. సో, ఫస్ట్ హాఫ్ వరకైతే బానే ఉంది భయ్యా. ఖచ్చితంగా చూడొచ్చు సీట్‌లో కూర్చొని. ఇంక సెకండ్ హాఫ్ అయితే వెళ్ళబుద్దయిద్దనమాట బయటికి. సో, ఎందుకొచ్చాంరా దేవుడా అనిపిస్తుందనమాట. సో, మూవీ మొత్తం మీదైతే విజయ్ తలపతి గారైతే కూర్చోబెడతారని చెప్పుకోవచ్చు. సో, విజయ్ తలపతి గారి లాస్ట్ సినిమా కాబట్టి కంపల్సరీగా అయితే అందరూ చూస్తారని చెప్పుకోవచ్చనమాట. సో, మూవీ కూడా చూడాలి. సో, ఇంక తర్వాత కనపడతారో, ఎప్పుడు తీస్తారో కూడా తెలీదు. సో, ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అయితే చూడండి భయ్యా. నార్మల్ ఆడియన్స్ వచ్చేసరికయితే కొంచెం ఆలోచించాలని చెప్పుకోవచ్చు. సో, అంతేం లేదనమాట మూవీ వచ్చేసరికి. సో, విజయ్ తలపతి గారి యాక్టింగ్ బాగుంది. మమితా బైజు గారి యాక్టింగ్ అయితే మంచిగా అనిపించిందనమాట. సో, అది మినహాయింపు అయితే క్యారెక్టర్‌లు ఎవరైతే పెర్ఫార్మన్స్ అయితే అంత గట్టిగా అయితే ఇవ్వలేదు. సో, వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ అయితే మంచిగా అయితే ఉన్నాయి భయ్యా. సో, పొలిటికల్‌కైతే వాడుకున్నారు ఈ మూవీనైతే. సో, ఇప్పుడు రావాల్సిన మూవీ అయితే కాదిది. జనవరిలో అయితే రావాల్సింది కదా! సో, అప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్‌కి అయితే వాడుకుందామని చూసారు. సో, కొన్ని డిలేస్ వల్ల అయితే ఇప్పుడు ఈ మూవీ అయితే పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. సో, ఫైనల్‌గా అయితే ఇప్పుడైతే రిలీజ్ అయింది భయ్యా. సో, పొలిటికల్ టచ్ మొత్తం కనపడుతూ ఉంటుందన్నమాట మూవీలో వచ్చేసరికైతే. నాకైతే అంతేం ఎక్కలేదు భయ్యా అసలు మూవీ వచ్చేసరికైతే. సో, విజయ్ తలపతి గారి ఇంక చివరి సినిమా అని చెప్పి నేనైతే వెళ్ళాను. సో, మీరు కూడా నాలాగా అలా వెళ్ళే పనైతే వెళ్ళండి. సో, వద్దులే స్కిప్ చేసుకుంటూ చూద్దాం, లేదంటే ఓటీటీలో చూద్దామంటే అది బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్పగలను. లేకపోతే 'భగవంత్ కేసరి' ఒకసారి చూసేసేయండి. సో, ఈ మూవీ ఇంక చూడబడలేదనమాట. సో, మన సినిమాని తిప్పి తిప్పి మళ్ళీ మనకే చూపించారు భయ్యా. సో, అదొక్కటైతే నాకు డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. సో, చూసిన సినిమానే కదా! మళ్ళీ ఎలా చూస్తామనిపించింది నాకైతే. సో, ఇంకొక విషయం ఏంటంటే, అనిల్ రావిపూడి గారి చేతే ప్రమోషన్‌లు అయితే చేపించారనమాట. ఇదైతే హైలైట్ భయ్యా. సో, డైరెక్టర్ చేతే అసలు ప్రమోషన్ చేపియడం అంటే అది తెలుగులో మామూలు విషయం అయితే కాదు ఇదైతే. సో, అక్కడైతే కొంచెం నేనైతే షాక్ అయితే అయ్యాను. సో, ఇంక ఫైనల్‌గా అయితే నాకు మూవీ రేటింగ్ వచ్చేసరికి 5/2 అయితే ఇస్తున్నాను భయ్యా. సో, మరి మీరు మూవీ చూసారా లేదా కామెంట్‌లో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.